పద్మ అవార్డుల వివాదం తెలంగాణలో తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్పడం ఈ వివాదానికి తెరలేపినట్టయింది. దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్లకు అవార్డులు ఎందుకు ఇస్తామని సూటిగా చెప్పడం పెను సంచలనమైంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని ఖండించారు. వివాదం రేపుతున్న పద్మ అవార్డుల గౌరవ సూచకమే తప్ప అవి నగదు బహుమతులు కాదన్నది నిజం. అయితే తెలంగాణ మాత్రమే నగదు బహుమతి ప్రకటించింది. ఈ వివాదం పూర్వాపరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి పేరుతో పద్మ పురస్కారాలు ప్రకటించడం ఆనవాయితీ. పద్మశ్రీ మొదలుకుని పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న దాకా 4 పౌర పురస్కారాలు 1954లో మొదలయ్యాయి. వీటిలో భారతరత్న మినహా 3 పద్మ పురస్కారాలుగా పిలుస్తారు. వివిధ రంగాల ప్రముఖులకు, సంఘ సేవకులకు ఈ పురస్కారాలు ప్రకటిస్తారు. మరుగున పడ్డ సామాజిక సేవకులకు కూడా పురస్కారాలివ్వటం ఈ మధ్యకాలంలో అందరూ మెచ్చుకుంటున్న విధానం. ఈ ఏడాది 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. అయితే ఇది రాజకీయ మలుపు తీసుకోవడంతో వివాదాస్పదంగా తయారైంది. ప్రభుత్వం చేసిన సిఫార్సులు పట్టించుకోకపోవటం, తెలంగాణ నుంచి కేవలం 2కే పురస్కారాలు ఇవ్వటం మీద సీఎం రేవంత్ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం మీద ప్రధానికి లేఖ రాస్తారని కూడా చెప్పారు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సూచించిన పేర్లతో పద్మవిభూషణ్ కు గద్దర్ పేరు, పద్మభూషణ్ కు చుక్కా రామయ్య, కవి అందశ్రీ పేర్లు, పద్మశ్రీకి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, చరిత్రకారుడు జయధీర్ తిరుమలరావు ఉన్నట్టు ఇప్పుడు బయటపెట్టారు. వీళ్ల పేర్లను లెక్కలోకి తీసుకోకపోవటం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని కూడా ముఖ్యమంత్రి తన సహచరులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం గద్దర్కు పద్మ పురస్కారం ఇవ్వకపోవటాన్ని సమర్థించుకున్నారు. తమ పార్టీ కార్యకర్తలను చంపిన వాళ్లకు ఎలా ఇస్తామంటూ దీన్ని పార్టీ వ్యవహారంగా మార్చారు. చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తలను హత్య చేయించిండు.
ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? అయితే బండి సంజయ్ వ్యాఖ్యల మీద పెనుదుమారం రేగింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులను పార్టీకి ఆపాదించడం మీద మేధావులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. బండి సంజయ్ గారు, మీరేదైతే మాట్లాడుతుర్రో, ఏదైతే భావాజాలానికి సంబంధించి మీరు గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతురో, అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక కేబినెట్ మినిస్టరా, కార్పొరేటరా మీరు? ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని, ప్రధానిని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. ఎందుకంటే ఈ దేశంలో మీరు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక భావాజాలం కోసం పనిచేసిన వారే, ఒక అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన వారే. ఈ రోజు గద్దర్ గారు కూడా గతంలో ఉద్యమం చేసిన వారు, వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి పాటలు రాసిరు. మధ్యన మీరు పరేడ్ గ్రౌండ్ లో పెడితే మీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు. అంటే ఈ విషయం చూస్తే రానున్న రోజులలో భారతదేశంలో బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ వంతు పలికిన వారికే అన్ని వస్తాయని చెప్పినట్టుగా ఉంది మీరు. కాబట్టి దయచేసి మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ భావాజాలం ఉంటది. ప్రతి దగ్గర అధికారం మారుతూ ఉంటది. కానీ ఈ అవార్డులు అనేది నిష్పక్షపాతంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఇలాంటి మాటల వల్ల మీరు మీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దిగజార్చేతనంగా మీరు మాట్లాడినట్టుగా ఉంది. దయచేసి మీరు మీ మాటలను విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంత వివాదం రేపుతున్న పద్మ పురస్కారాలు గౌరవ సూచికలు మాత్రమే కావటం విశేషం. పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి సంతకంతో ఉన్న ప్రశంసాపత్రం, మెడల్ అందజేస్తారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. అయితే పురస్కార గ్రహీతలు ఆ పురస్కారాన్ని పేరు ముందు తగిలించుకోకూడదు. పేరు తర్వాత ఫలానా పద్మ పురస్కార గ్రహీత అని మాత్రమే రాసుకోవచ్చు. గతంలో మోహన్ బాబు, బ్రహ్మానందం లాంటి నటుల పేర్లు సినిమా తెర మీద పేర్ల ముందు పద్మ పురస్కారం కనిపించడంతో వాళ్లకు నిబంధనలు తెలియచెప్పడం తెలిసిందే. పద్మ పురస్కారాలతో పాటు ఎలాంటి నగదు ఇచ్చే ఆనవాయితీ లేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు వీళ్లను ఆహ్వానించడం సాంప్రదాయం. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిరుడు పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు 25 లక్షల నగదు బహుమతి, నెల 25,000 పెన్షన్ ప్రకటించడం తెలిసిందే. మిగిలిన రాష్ట్రాల్లో ఈ సాంప్రదాయం లేదు.